హలో ఫ్రెండ్స్, అమ్మ ఈరోజు ఏం స్పెషల్స్ చేసింది చూపిస్తాను, వచ్చేయండి. రాగి సంగటి, మష్రూమ్స్ కర్రీ అండ్ రైస్ అయితే చేశారు. మష్రూమ్స్ ఈ సీజన్లో మాత్రమే వస్తాయి. అవి మా సైడ్ ఎలా చేస్తారో చూపిస్తా, వచ్చేయండి. పొలం నుంచి తీసుకొచ్చిన వెంటనే ఇలా అయితే ఉంటాయి. మనం వాటిని నీట్గా వాష్ చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ అమ్మ అయితే ఈ విధంగా చేస్తుంది. ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 to 3 ఆనియన్స్ని, 2 to 3 చిల్లీస్ని ఇలా చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకొని వేసి అవి ఫుల్గా మగ్గనివ్వాలి. ఆనియన్స్ అయితే మగ్గిపోయాక కట్ చేసుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. మా సైడ్ అయితే సేమ్ చికెన్ కర్రీ ఎలా చేస్తారో అలానే చేసుకుంటాం. మరి మీ సైడ్ ఎలా చేస్తారో కమెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. మీరు ఇప్పుడు ఎలా ట్రై చేయకపోతే ఇలా చేసుకుని ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు. మష్రూమ్స్ని అయితే ఇలా మగ్గిపోయిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, కారం వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకుని ఒకసారి మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు వాటర్ అయిపోతున్నాయి అన్న టైంలో గరం మసాలా ఒక స్పూన్ అయితే వేసుకుని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. గరం మసాలా మా అమ్మ ఎలా చేస్తుందో ఈ ప్రాసెస్ మధ్యలో అయితే వీడియో ఉంటుంది, చూసేయండి. గరం మసాలా అయితే అమ్మ వేసి ఒక స్పూన్ అయితే వేసి కాసేపు మూత పెట్టి ఫుల్గా కుక్ చేస్తుంది. అలా కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే అయిపోతాయి. వాటర్ అయిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం పెట్టుకొని ప్లేట్లో వేసుకుని తింటే అసలు ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే ఈ ప్రాసెస్ ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి. సేమ్ చికెన్ కర్రీ టేస్ట్ లానే ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఇంకెన్నో స్పెషల్స్ మీకోసం అమ్మతో చేయించి అమ్మ స్టైల్ చూపిస్తాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.